ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. సిద్ధాంతకర్తలు మన దేశానికి డిజిటల్ రంగంలో రాయబారులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరాన్ని మరింత అభివృద్ది చేస్తానని, పాతబస్తీ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక చార్టర్డ్ అకౌంటెంట్ సీఏ పరీక్షలు ఇక నుంచి ఏడాదికి 3 సార్లు నిర్వహించనున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రముఖ శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. వార్తల వివరాలు. సిద్ధాంతకర్తలు మన దేశానికి డిజిటల్ రంగంలో రాయబారులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నేషనల్ క్రియేటర్స్ జాతీయ సృష్టికర్తల పురస్కారాలను నిన్న ఢిల్లీలోని భారత మండపంలో ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వంపై ప్రపంచానికి సృజనాత్మకంగా చాటి చెప్పడానికి క్రియేట్ ఆన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాలని సూచించారు. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల భాషలైన జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ తదితర భాషల్లోనూ కంటెంట్ క్రియేటర్లు సమర్పణలు చేయగలగాలని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక చార్టర్డ్ అకౌంటెంట్ సీఏ పరీక్షలు ఇక నుంచి ఏడాదికి 3 సార్లు జరగనున్నాయి. ఇప్పటివరకు సంవత్సరానికి 2 సార్లు మే, జూన్లో ఒకసారి, నవంబర్, డిసెంబర్లో మరోసారి నిర్వహిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం 2024-25 నుంచి సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షలను 3 సార్లు నిర్వహించాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్ణయించినట్లు ఆ సంస్థ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నిన్న తెలంగాణలోని ఉమ్మడి వరంగల్లో పర్యటించారు. 1000 స్తంభాల గుడిలో పునర్నిర్మించిన కళ్యాణ మండపం, ములుగులోని జాకారంలో గిరిజన విశ్వవిద్యాలయం క్యాంపు కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. అనంతరం రామప్ప ఆలయాన్ని సందర్శించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రేశ్వరుడికి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయులు అద్భుతమైన ఆలయాలు నిర్మించారని అన్నారు. ప్రసాద్ పథకంలో భాగంగా చేపడుతున్న పలు అభివృద్ది పనులను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పరిశీలించారు. హైదరాబాద్ మహానగరాన్ని మరింత అభివృద్ది చేస్తామని, పాతబస్తీ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2050 విజన్తో పాతబస్తీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తామని, హైదరాబాద్ నగర అభివృద్ది కోసం ఎంఐఎం పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఆయన నిన్న ఫలక్నుమా, ఫారూక్ నగర్లో పాతబస్తీ మెట్రో రైలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కంటోన్మెంట్లో రోడ్ల విస్తరణ చేపట్టామని, హైదరాబాద్లో పూర్తిస్థాయిలో మెట్రో రైలు విస్తరిస్తే సామాన్య ప్రజలకు వెసులుబాటుగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాల ప్రజలకు ప్రయోజనకరమైన డబుల్ డెక్కర్ కారిడార్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై దశాబ్దాలుగా వాహనదారులు ఎదుర్కొంటున్న కష్టాలకు దీనితో ఉపశమనం లభించనుంది. 1580 కోట్ల రూపాయలతో 5.32 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించి దీనిపైన మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రముఖ శైవక్షేత్రాలు నిన్న శివనామ స్మరణతో మారుమోగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో మల్లన్నకు సాంప్రదాయబద్దంగా తలపాగా అలంకరణ, పల్నాడు జిల్లా కోటప్పకొండలో ప్రబల ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో విశేష అభిషేకాలు జరిపారు. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. పూజా కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్ల లింగోద్భవ దర్శనం ప్రారంభం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి బారులు తీరారు. తెల్లవారుజామున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్లు ఇంద్ర విమానం, చప్పరంపై పురవీధుల్లో విహరించారు. కోటప్పకొండకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు బిందె తీర్థంతో స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ప్రబల ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిషా రాష్టం నుంచి భక్తులు పోటెత్తారు. రామకోనేరు గట్టు, కళ్యాణ మండపం, నీలచలగిరి పరిసర ప్రాంతాల్లో కాగడాలు వెలిగించి రాత్రంతా జాగారం చేశారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో కేంద్ర మాజీ మంత్రి టి. సుబ్బిరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో 39వ మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. కాగా తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయాలకు మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించారు. గర్భగుడిలో మూల విరాట్టుకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అద్దాల మండపంలో మహాలింగార్చన వైభవంగా నిర్వహించారు. మట్టితో రూపొందించిన 366 లింగాలను 15 ఆవరణాలుగా పేర్చి ప్రాణప్రతిష్ఠ చేసి పూజించారు. గుడి చెరువు పార్కింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు జాగారం చేసే భక్తులను అలరించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. తూర్పు కోస్తా రైల్వే జోన్లోని భువనేశ్వర్ లేదా ఖుర్దా రోడ్ నుంచి విశాఖపట్నం వరకు ఈ రైలును నడపనున్నారు. దీని రంగు ప్రస్తుత వందే భారత్కు భిన్నంగా తెలుపు, నీలం రంగు కాకుండా నలుపు, ఆరెంజ్ రంగు కలిగి ఉంది. నిన్న ఈ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ఈ రైలును ప్రారంభిస్తారని రైల్వే అధికారులు వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధులు, బహుభాషావేత్త బెజవాడ గోపాల్రెడ్డి వర్ధంతి ఈరోజు. ఆంధ్ర రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగాను, ఉత్తరప్రదేశ్కు గవర్నర్గాను సేవలందించిన ఆయన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 1907 ఆగస్టు 7వ తేదీన జన్మించారు. 11 భాషల్లో పండితులైన గోపాల్రెడ్డి అనేక పుస్తకాలు రచించారు. పరిపాలనా దక్షుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు కూడా నిర్వహించిన ఆయన సాహితీ రంగంలో కూడా చిరస్మరణీయమైన సేవలందించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి, ఊర్వశి వంటి పలు రచనలను తెలుగులోకి అనువదించిన గోపాల్రెడ్డి 1997 మార్చి 9వ తేదీన కన్నుమూశారు. ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆర్. నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు వెల్లడించారు. పలు రంగాల్లో సుధామూర్తి చేసిన విశేష కృషిని ఈ సందర్భంగా ప్రధానమంత్రి కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన కృషి అపారమని, స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఆమె రాజ్యసభకు రావటం నారీ శక్తికి బలమైన నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రయోగాత్మకంగా 20,000 వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్ ఏర్పాటుకు పీఎం కుసుమ్ పథకంలో రాయితీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో 29 లక్షల వ్యవసాయ బోర్లకు సాధారణ విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీటికి రోజుకు 10 కోట్ల యూనిట్లకు పైగా విద్యుత్తును డిస్కంలు సరఫరా చేస్తున్నాయి. కుసుమ్ పథకంలో భాగంగా కాంపోనెంట్ సి విభాగం కింద ఒక్కో బోరుకు 5 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర ఫలకాలు ఏర్పాటుకయ్యే వ్యయంలో 30% రాయితీ ఇస్తామని కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఉన్న బోర్ల వద్ద సౌర ఫలకాల ఏర్పాటుకు ఈ రాయితీ అందజేస్తారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిద్ధాంతకర్తలు మన దేశానికి డిజిటల్ రంగంలో రాయబారులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరాన్ని మరింత అభివృద్ది చేస్తామని, పాతబస్తీ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక చార్టర్డ్ అకౌంటెంట్ సీఏ పరీక్షలు ఇక నుంచి ఏడాదికి 3 సార్లు నిర్వహించనున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.